హాయ్ ఆల్. ఈరోజు వీడియో ఏంటంటే నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఏంటిది మనకి ఓడిఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో డామ్ షూర్ క్వశ్చన్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ ఇనీషియల్ కండిషన్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అని అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్షియల్ ఫ్రాక్షన్స్ రావాలి. అందులో ఫస్ట్ మెథడ్ నిన్న చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సెకండ్ మెథడ్ ఈరోజు చెప్తున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ముందున్నటువంటి వీడియో చూడండి, క్లియర్గా ఉంటుంది. ఇది డామ్ షూర్ క్వశ్చన్, కళ్ళు మూసుకొని నేర్చుకోండి, ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాకటి ఫస్ట్ వీడియోలో మనం ఏం చెప్పామంటే లీనియర్ ఫ్రాక్షన్స్ నాట్ రిపీటెడ్ అంటే ఎలా ఉంటుంది, 1 by like s+1 s+2 s+3 లీనియర్ బట్ నాట్ రిపీటెడ్, నాట్ క్వాడ్రటిక్, లైక్ x+a x+b x+c ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు a by this b by this c by this అని రాసాము. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే జస్ట్ లిటిల్ డిఫరెంట్. ఒక్కసారి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని చూడండి అమ్మా. ఏమి ఇచ్చాను, 5s by ఇన్వర్స్ లాప్లాస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. అంటే ఫస్ట్ మనం దానికి పార్షియల్ ఫ్రాక్షన్ కనుక్కోవాలి. ఏమని ఇచ్చారు, వాట్ ఈస్ ద గివెన్ వన్ హియర్ ద గివెన్ ఫంక్షన్ f of s అనుకోండి బేట, 5s minus 2 by s square s+2 s minus 1. మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను. ఓన్లీ s+a s+b s+c ఉన్నప్పుడు a by సంథింగ్ b by సంథింగ్. అలా కాకుండా ఈ డినామినేటర్లో ఒకటేంటిది ఇలా ఉన్నప్పుడు మెథడ్ 1. ఓకే, అలా కాకుండా ఇలాంటి టర్మ్తో ఉన్నప్పుడు అంటే s², కొంతమంది ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు, ax² + bx+c అంటారు. అలా వెళ్ళకండి, అది నెక్స్ట్ మెథడ్. ఇది ఓన్లీ s² కానీ s³ కానీ లైక్ s⁻n ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఇలా డిఫరెంట్, ఇదొక డిఫరెంట్ ఇదొక డిఫరెంట్ ఇదొక డిఫరెంట్. మరి దీన్ని ఎలా రాయాలి మేడం, a/s² అని రాస్తామా లేదా 2 వేరియబుల్స్ లాగా కన్వర్ట్ చేస్తామా అనేది నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ s⁻n ఫామ్ అన్నట్టు దీన్ని. ఇది ఎలా ఉంటుందంటే నేనేం చేస్తాను, 5s minus 2 upon s² s+2 s+1. వాట్ వీ హ్యావ్ టు డూ, ఇలా ఉన్నప్పుడు s² ఉన్నప్పుడు మీరు ఫస్ట్ a/s అని రాయండి ప్లస్ b/s² అనండి. ఒకవేళ s³ ఉందనుకోండి c/s³ అని రాయండి, s² s³ అని రాయండి. తర్వాత రిమైనింగ్ లీనియర్ ఫ్రాక్షన్స్కి రాయండి. a అయిపోయింది, b అయిపోయింది, s² వరకు ఉన్నాయి కాబట్టి 2 times. తర్వాత ఇవి లీనియర్ నాట్ రిపీటెడ్ కాబట్టి c/s+2 ప్లస్ d/s+1. అర్థమైందా? ఈ విధంగా తీసుకోవాలి. మీరు ముందు వీడియో చూడండి, అప్పుడే దానికి దీనికి డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేయండి, క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాను, బోత్ సైడ్స్ ఎల్సిఎం తీసేద్దాము. బోత్ సైడ్స్ ఎల్సిఎం తీసేస్తే ఏమవుతుంది, సారీ ఇటు ఆల్రెడీ ఉందండి, అటు సైడ్ ఎల్సిఎం తీసేసి మల్టిప్లై చేద్దాం. ఓకే, ఎల్సిఎం ఏమొస్తుంది నాకు, s² వస్తుంది, s+2 వస్తుంది, s+1. s ఎక్కడ పోయింది మేడం అంటే s², s² ఈజ్ నథింగ్ బట్ s ఇంటూ s కదండి. అంటే ఇప్పుడు నాకు ఏమవుతుంది, దిస్ టర్మ్ క్యాన్సిల్ అండ్ దిస్ టర్మ్ క్యాన్సిల్. ఓకే, తర్వాత క్యాన్సిల్ చేద్దాం. దానికంటే ముందు a పక్కన ఇంకొకటి ఏది మిస్ అయింది, ఇంకొక s మిస్ అయింది. అండ్ ఇవి రెండు అంటే s ఇంటూ s+2 s+1. ఓకే, s ఉంది కదా ఆల్రెడీ. ఓకే, s² ఒక s మిస్ అయింది, అవునా. ఇట్స్ ద వాల్యూ హియర్, ఎస్ కరెక్ట్. ఓకే, s ఉందండి, s² నుంచి కింద ఇంకొకటి మిస్ అయింది. ఓకే, ఎల్సిఎం తీస్తున్నాను. తర్వాత b అంటే s² అంటే s² అవసరం లేదు, రిమైనింగ్ 2 terms s+2 s+1. ఓకే బేటా, ప్లస్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి, క్లియర్గా ఉండండి. సిలో ఈ టర్మ్ కాకుండా రిమైనింగ్ అంటే ఏంటిది, s+2 కాకుండా s² s+1 s+1 ఇంటూ s². డిలో ఇది కాకుండా రిమైనింగ్, s+1 కాకుండా రిమైనింగ్ ఏంటది, s² ఇంటూ s+2. క్లియర్మా? ఇప్పుడు క్యాన్సిల్ చేసేసాను బోత్ సైడ్స్. ఏముంటుంది, నాకు ఏమొస్తుంది, 5s minus 2 which is equal to as s+2
ఏఎస్ ఎస్ ప్లస్ 2 ఎస్ -1 +1 జస్ట్ సెకండ్ ఇది -1 కదా నాన్న -1 అంటే ఇక్కడ -1 మనం మర్చిపోతే మిస్టేక్ అయిపోద్ది సారీ -1 అండి నాట్ +1 ఓకే కరెక్ట్ ఎస్ ఎస్ ప్లస్ 2 ఎస్ -1 ప్లస్ బి ఇంటూ ఏముంటుంది ఎస్ ప్లస్ 2 ఎస్ -1 ప్లస్ సి ఇంటూ ఎస్ -1 ఎస్ స్క్వేర్ డి ఇంటూ మల్టిప్లై చేసి రాద్దాము ఇంకో స్టెప్లో రాద్దాములేండి ఇప్పుడు నేను ప్రోడక్ట్ చేసి రాస్తే నాకు ఇక్కడ ఎంత వస్తుందంటే ఎస్ క్యూబ్ ప్లస్ ఎస్ స్క్వేర్ -2s వస్తుంది -2s వస్తుందండి కావాలంటే చూడండి ఎస్ ఇంటూ ఎస్ ఏమవుతుంది ఎస్ స్క్వేర్ అవుతుంది -s అవుతుంది -2s -2 ఇప్పుడు దీన్ని అంటే నాకేంటిది ఎస్ స్క్వేర్ -3s -2 ఎస్ ఉంది కదా ఎస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ఎస్ క్యూబ్ అవుతుంది అండ్ 3s ఇంటూ ఎస్ 3s స్క్వేర్ ఓకే 3s స్క్వేర్ -2s ఎంత అవుతుంది ఎస్ క్యూబ్ 3s స్క్వేర్ -3s స్క్వేర్ కదా నాన్న 3s స్క్వేర్ -2s మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం 3s కదా ఓకే చూడండి ఎస్ ప్లస్ 2 ఎస్ -1 ఎస్ స్క్వేర్ -s -2s -2 కరెక్టే ఇలా వస్తుంది అవునా ఓకే ఎంత వస్తుంది ఎస్ స్క్వేర్ ఇంటూ ఎస్ ఓకే ఇది మైనస్ బెటా కావాలంటే మీరు సాల్వ్ చేయండి ఏ ఇంటూ దిస్ దెన్ ప్లస్ బి ఇంటూ ఎస్ ప్లస్ 2 ఎస్ -1 అంటే ఎంత వచ్చింది నాకు ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ -2 ఒకసారి చెక్ చేయండి ఎస్ స్క్వేర్ -s ప్లస్ 2s ఇందాక కూడా రాంగ్ చేసామండి చూడండి ఎస్ ప్లస్ 2 ఎస్ -1 కదా ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ఎస్ ఇంటూ దిస్ -s 2 ఇంటూ ఎస్ ప్లస్ 2s అవుతుంది కదా -2 అవుతుంది అంటే ఇప్పుడు ఏమొస్తుంది ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ -2 నేను ఇందాక 3s అన్నాను అప్పుడు దీన్ని ఎస్తో చేస్తే ఎస్ క్యూబ్ ప్లస్ ఎస్ ఓకే ప్లస్ ఎస్ స్క్వేర్ అవుతుంది ఎస్తో చేస్తే ఎస్ స్క్వేర్ సారీ -2 కాబట్టి ఎస్తో చేశాను కరెక్ట్ ఓకే అంటే ఎంత వచ్చింది ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ఓకే సారీ ఫర్ దాట్ కొంచెం ఓపికతో చేయండి అమ్మ ప్లస్ సి ఇంటూ ఇది ప్రోడక్ట్ చేస్తే ఏమవుతుంది ఎస్ క్యూబ్ మైనస్ ఎస్ స్క్వేర్ డిఎస్ ఇది ఎస్ క్యూబ్ ప్లస్ 2s స్క్వేర్ ఇప్పుడు చూడండి బేట ఎందుకు మేడం మీరు ఇంతగా ప్రోడక్ట్ చేశారు అంటే నేను చెప్తాను ఎప్పుడైనా మనకి నార్మల్గా ఎస్ ప్లస్ 2 ఎస్ ప్లస్ 1 ఎస్ ప్లస్ 3 అన్నప్పుడు ఒకసారి ఎస్ ప్లస్ 2 ఈక్వల్ టు 0 చేసి ఎస్ ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ చేస్తాం ఎస్ -1 ఈక్వల్ టు 0 చేసి ఎస్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తాం అవునా అలా డిఫరెంట్ ఉన్నప్పుడు దాని ఈక్వల్ టు 0 అంటాం మరి ఇక్కడ ఎస్లు అంటే ఒకటే కదా ఒక్కసారి ఎస్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే మనకి 1 2 3 టైమ్స్ వస్తాయి 3 వాల్యూస్ మనకు కావాల్సినవి 4 కాబట్టి మనం ఏం చేస్తామంటే కంపేర్ చేసుకోవాలి ఒక దగ్గర కోఎఫిషియెంట్స్ని అప్పుడు ఇంకొక వాల్యూ వస్తుంది ఓకే కావాలంటే ఇక్కడ నుంచి కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు ఒక పని చేద్దాం ఓపెన్ చేయనా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేద్దాం ఫస్ట్ సారీ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ టర్మ్ అంటే ఎస్ -1 ఉన్నటువంటి టర్మ్ 0 అయిపోతుంది ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇది 0 అవుతుంది ఓకే సారీ ఇది 0 అవుతుంది ఏ టర్మ్ ఎస్ -1 ఉన్న ప్లేస్లో అంతా 0 అవుతుంది అంటే A0 B0 C0 ఓన్లీ ఇది వస్తుంది నాకేంటది డి ఇంటూ ఎస్ స్క్వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా 1 కదమ్మా 1 ప్లస్ 2
అంటే ఎంత వచ్చిందండి 5 - 2 3 d s is equal to ఎంత 1 కదా ఇది 1 స్క్వేర్ అంటే ఎంత వచ్చింది 3d వచ్చింది అంటే d is equal to ఎంత వచ్చింది నాకు ఇక్కడ 1 వచ్చింది is it correct d is equal to 1 yes correct d వాల్యూ నాకు 1 వచ్చిందండి సేమ్ లైక్ మళ్ళీ ఏం చేస్తానంటే s is equal to -2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఇక్కడ -2 సబ్స్టిట్యూట్ చేస్తే s + 2 ఉన్న టర్మ్ 0 ఎందుకని -2 + 2 ఇది 0 అంటే a0 b0 d0 ఓన్లీ c వస్తుంది s is equal to -2 పెడుతున్నా అంటే 5 × -2 ఇది 0 పెట్టనక్కర్లేదు ఇది 0 ఇది లాస్ట్ 0 ఓన్లీ c ప్లేస్లో -2 -1 -2 హోల్ స్క్వేర్ అంటే ఎంత వచ్చింది బేట -10 -2 ఇది ఎంత ఇది 4 అవుతుంది ఇది 3 12 -12c అవుతుంది అంతే కదా 4 3 12 ఇక్కడ -12 = -12c అండి మైనస్ క్యాన్సల్ c is equal to 12/12 అంటే c is equal to 1 ఎంత వచ్చిందండి c is equal to just check it AB yes correct c is equal to 1 is it visible okay మార్కర్ c is equal to ఎంత వచ్చింది బేట 1 వచ్చింది therefore c is equal to 1 తర్వాత ఏం చేస్తానంటే నేను బోర్డులోకి ఇలా చేస్తున్నాను మీరు ఎగ్జామ్లో నీట్గా 1 by 1 రాయండి ఇప్పుడు ఏం చేస్తానంటే నేను s is equal to 1 అయిపోయింది s is equal to -2 అయిపోయింది ఇంకొకటి ఏంటంటే s is equal to 0 ఎందుకని దీని ఈక్వల్ టు 0 దీని ఈక్వల్ టు 0 అంటే s equal to -2 అయింది s equal to 0 పెట్టి చూద్దాం అంటే s ఉన్న టర్మ్ మొత్తం 0 అయిపోతాయి మరి ప్రతి టర్మ్లో s ఉంది కదా మేడం అంటారు s లేని టర్మ్ ఉందా ఎక్కడైనా చూడండి ఓకే ఎస్ లేని టర్మ్ ఎక్కడి నుంచో అయినా వస్తుందా ఇస్ దర్ ఎనీ కాన్స్టెంట్ వస్తుంది చూడండి అమ్మా s is equal to నేను 0 పెట్టాను అనుకోండి ఏమొస్తుందో చూద్దాం ఇక్కడ పెడదాం ఈజీ ఉంటుంది ఈ ఈక్వేషన్లో s equal to 0 పెడితే ఈ 5s అంటే అది 0 అవుతుంది s is equal to 0 పెడుతున్నా -2 చూడండి సబ్స్టిట్యూట్ చేసి రాస్తాను ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 అంటే ఇది 0 ఇక్కడ 0 ఇక్కడ 0 ఓన్లీ ఇక్కడ 0 రాదు అంటే -2 × b -2b వస్తుంది ఇది 0 ఇది 0 అంటే c రాదు ఇది 0 ఇది 0 ఓకే అంటే మైనస్ క్యాన్సల్ 2 2 therefore b is equal to what 1 ఏమొచ్చిందండి నాకు b వాల్యూ 1 వచ్చింది జస్ట్ చెక్ ఇట్ b is equal to 1 కరెక్ట్ మేడం s equal to 0 అన్నారు అండ్ s equal to 1 అన్నారు s equal to -2 అన్నారు ఫైన్ దెన్ ఇంకా సబ్స్టిట్యూషన్ లేదు కదా మనకి ఇంకొక వాల్యూ కావాలి ఏం కావాలి ఏ కావాలి అని అంటే ఏ ఎక్కడుంది ఇక్కడ ఉంది ఇటువైపు ఏముంది కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయి బోత్ సైడ్స్ ఐదర్ కాన్స్టెంట్ కానీ ఏకున్నటువంటి కోఎఫిషియెంట్స్ ఏవి ఉంటే వాటిని కంపేర్ చేయండి అవి ఇక్కడ ఉండేటట్టు అప్పుడు ఈజీ ఉంటుంది సపోజ్ నేను ఎస్ టర్మ్స్ని కంపేర్ చేస్తున్నాను బోత్ సైడ్స్ ఎస్ టర్మ్స్ని జస్ట్ చెక్ ఇట్ నేను సాల్వ్ చేయలేదు చూద్దాం ఎస్ టర్మ్స్ అంటే ఇక్కడ ఎస్ టర్మ్ ఏంటి 5 కంపేరింగ్ ఎస్ టర్మ్స్ ఇట్ సైడ్ ఎస్ టర్మ్ ఏంటిది 5 ఇక్కడ ఎస్ టర్మ్ అంటే 2s × a అంటే ఎస్ టర్మ్ ఏమవుతుంది -2a అవుతుంది -2a ఇక్కడ ఎస్ టర్మ్ s × b అంటే +b అవుతుంది ఎస్ టర్మ్ ఓన్లీ ఎస్ కోఎఫిషియంట్ మాత్రమే ఇక్కడ ఎస్ టర్మ్ ఉందా లేదు ఇక్కడ ఎస్ టర్మ్ ఉందా లేదు అంటే దీని నుంచి నేను మనకి ఏది b వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వస్తుంది ఇండైరెక్ట్గా వాట్ ఈజ్ అవర్ b బేటా b అంటే నాకు 1 వచ్చింది 1 సబ్స్టిట్యూట్ చేశాను అంటే -2a కదా ఈ 1 అటువైపు తీసుకెళ్తే 5 - 1 అవుతుంది -2a is equal to 4 అవుతుంది నాన్న a is equal to 2 1s 2 2s అది తీసుకెళ్తే ఎంత a is equal to -2 డివిజన్ చేస్తుంది కదా a is equal to -2 is it correct a is equal to yes exactly నాకు కరెక్ట్ వచ్చినాయండి అన్ని a is equal to -2 now I got it all a b c ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను ఇక్కడ డైరెక్ట్ రాస్తాను a అంటే ఎంత -2 a అంటే ఎంత -2 b అంటే ఎంత 1 మరి c అంటే ఎంత is also 1 మరి d ఎంత
1. ఎగ్జామ్లో మీరు ఇంకొక స్టెప్ రాయండి, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఇది. నాకు ప్లేస్ లేక రాయట్లేదు. ఓకే అని మీరు లాప్లాస్ ఇన్వర్స్, మనకు కావాల్సింది ఇదే కదా, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇదే కదా, లాప్లాస్ ఇన్వర్స్ అంటే అప్పుడు ఇదేమవుతుంది, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ -2 కామన్ తీసి లాప్లాస్ రాయండి కాన్స్టెంట్, -2 లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s², తర్వాత లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+2, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s-1. మీకు ఒకటి చెప్పాలి నాన్న, లాప్లాస్ ఫార్ములా చెప్తాను చూడండి. మీకు ఆల్రెడీ ప్రతిసారి చెప్తున్నాను. ఒకటి 1/s ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయినారు. s⁴n+1 అంటే n అనేది పాజిటివ్ ఇంటీజర్ అయినప్పుడు t⁴n/n ఫ్యాక్టోరియల్ తీసుకోవాలి. ఓకే, ఆర్ n గ్రేటర్ దెన్ -1 అయినప్పుడు, ఇప్పుడు మన ప్రాబ్లమ్కి కంపేర్ చేద్దాము. జస్ట్ సెకండ్. ఓకే, చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇదో గుర్తుపెట్టుకోండి. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎందుకో చెప్తాను. లాప్లాస్ ఆఫ్ s అంటే కాన్స్టెంట్, దాని వాల్యూ 1 అండి. దాని వాల్యూ ఎంత నాన్న, 1 అంటే -2 × 1. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s² అంటే నేను ఏమని రాస్తాను, 1/s²ని 1+1 అని రాస్తాను. ఓకే, ఒక అబ్బాయి చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు, ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా వస్తే చెప్పాను, మధు 1/s⁴1+1 అని రాశాను. n అనేది గ్రేటర్ దెన్ 1 ఉన్నప్పుడు t ఫ్యాక్టోరియల్ t⁴n ఫ్యాక్టోరియల్ అంటే ఎంతండి, ఇది వాల్యూ నాకు కరెక్ట్ చెప్పాను మీకు ఫార్ములా, ఎస్ t⁴n. ఓకే, 1/s² అని కూడా రాయొచ్చు. 1/s² కదండి. అప్పుడు అది ఏమవుతుంది, t అవుతుంది. వాట్స్ ద వాల్యూ హియర్, దట్ విల్ బికమ్ టు t. ఎందుకు చూడండి, t⁴n అంటే ఎంత, 1/1 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత వస్తుంది, t. క్లియర్, ప్లస్ t అవుతుంది. ఒకవేళ s³ ఉంటే ఏంటి మేడం అంటారు, 1/s³ ఉంటే ఏమని రాస్తాం మనం, n ఈజ్ గ్రేటర్ దెన్ 1 అంటే 2+1 అంటే ఏమని రాస్తాం, t⁴n. t⁴n అంటే ఎంత, 2/n ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ అంటే t²/2. ఈ విధంగా రాయాలి. ఇప్పుడు t⁴2 ఉంటే ఇలా రాసాం, 3 ఉంటే ఇలా రాయాలి. ఓకేనా, మీకు అర్థం కావడానికి ఏ ఫామ్లో వచ్చినప్పుడు అది చెప్తున్నాను, రిమెంబర్. నెక్స్ట్, ఇది ఎలా ఉందంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s - a అంటే e⁴at నాన్న. మరి +a ఉంటే ఏమని రాస్తాం, -a అంటే +a అనే కదా, అప్పుడు ఇది e⁻−at అవుతుంది. ఇదేంటిది, e⁻−2t. ఇదేమవుతుంది, e⁻t అంటే 1 కదా, e⁻t అవుతుంది. a అంటే 1 కదా, ఇది నాకు కావాల్సిన -2 ఫైనల్గా. ఓకే, ఇది నాకు కావాల్సినటువంటి సొల్యూషన్. ఈజ్ ఇట్ క్లియర్? ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. లాప్లాస్ ఇన్వర్స్ ఫార్ములాస్ మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ కూడా మెథడ్ 1 చూసారు. లీనియర్ నాట్ రిపీటెడ్ అయితే ఎలా ఉంటుంది, లీనియర్ విత్ రిపీటెడ్ అయితే ఎలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ax + b క్వాడ్రాటిక్ ఫామ్ ఉన్నప్పుడు డినామినేటర్లో ఎలా చేద్దామో చూద్దాం. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.